చికెన్ బాగా వాష్ చేసుకొని పెరుగు, ఉప్పు, కారం, అల్లం వెల్లి పేస్ట్, పసుపు, చికెన్ మసాలా వేసి బాగా మిక్స్ చేసుకొని 2 hours విజిల్ పెట్టాలి. మైదా 1 cup మైదా, హాఫ్ కార్న్ఫ్లవర్, మిక్స్ ఇట్. చిటికెడు ఉప్పు, మిక్స్ ఇట్. పెప్పర్ పౌడర్, ఇప్పుడు చికెన్లో ఉప్పు ఉంది కాబట్టి నేను దీని మైదాలోనే చిటికెడు ఉప్పు వేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఫ్రిడ్జ్లో బాగా చికెన్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు అలాగే ఐస్ వాటర్ కూడా పెట్టుకోవాలి. మనకి అస్సలు ఎగ్తోనే పని లేదు. ఐస్ వాటర్తో అయితే సేమ్ KFC లాగా వస్తుంది. ఎగ్తో పని లేకుండా ఐస్ వాటర్తోనే ఓన్లీ మన KFC లాంటి చికెన్ రెడీ అవుతుంది. చెప్పు ఇలా ఇప్పుడు చికెన్ వేసుకొని బాగా ప్రెస్ చేసుకొని ఇప్పుడు బాగా ప్రెస్ చేసుకున్న తర్వాత ఐస్ వాటర్లోకి వేసి బాగా ముంచిన తర్వాత జస్ట్ 1-2 minutesలో తీసేయాలి. ఐస్ వాటర్ ఇప్పుడు ఐస్ వాటర్ నుంచి చికెన్ తీసాం కదా, ఇప్పుడు దీంట్లో వేసుకొని మళ్ళీ ఇంకోసారి ప్రెస్ చేయాలి. అంతే, రెడీ అయిపోతుంది. ఇదిగోండి KFC చికెన్ రెడీ అయిపోతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఐస్ వాటర్లో వేసుకోవాలి. ఇప్పుడు ఐస్ వాటర్లో తీసుకున్న తర్వాత మళ్ళీ ప్రెస్ చేసుకోవాలి. KFC చికెన్ రెడీ అయిపోయింది. KFC చికెన్ అవుతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి
ఆయిల్ వేసుకోవాలి. చికెన్ చేసుకున్నాం కదా, దాన్ని దీనిలో డీప్ ఫ్రై చేసుకోవాలి. అలాగని డీప్ ఫ్రై అంటే హైలో పెట్టడం కాదు, సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం చికెన్ని ఇలా వేసుకొని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఒక సైడు ఫ్రై అయింది, ఇంకో సైడు టర్న్ చేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, కేఎఫ్సి చికెన్ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చెప్తాం ఎలా ఉందో. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, మా మమ్మీ బాగా చేస్తుంది. మళ్ళీ ఉప్పు తింటాం మేము. సూపర్. మా పిల్లలకి ఎంతో ఇష్టం అండి కేఎఫ్సి చికెన్, అందుకని ఇంట్లో తయారు చేశాను. చూడండి ఎంత ఇష్టంగా తింటున్నారు.